అప్పు ముప్పు అంటారు. ఈ మాట అందరికేమో గాని కాంగ్రెసోళ్ళకు కరెక్ట్ సరిపోతది. ఎందుకంటే కొన్నొద్దుల సంధ్యాల సర్కారు ఏడాదిలో చేసిన అప్పుల మీదనే తలో తీరు మాటన పట్టిర్రు. తట్టెడు మట్టి పోయబట్టిర్రు. ఉన్న తిప్పలు జాలనట్టు అప్పుల ముప్పు కూడా హ్యాండ్ పాటోలను ఆగం పట్టిస్తుంది గట్టిగానే. ఏం పొడిచిర్రని గింతగానం అప్పులు చేసిరనుకుంటా కేటీఆర్ ఫైర్ అయింది. ఇట్లా ఏం చేసింది లేదు గాని ఏడాదిలో ఎనలేని అప్పులు, 6 గ్యారెంటీలు అమలైందే లేదు, పిడికెడు మన్ను తీసింది లేదు, కొత్తగా కట్టింది లేదు, అప్పుడే 1,50,000 కోట్ల అప్పులు, రుణమాఫీ చేసింది లేదు, రైతు భరోసా ఇయ్యనే లేదు. మరి 1,50,000 కోట్లు ఎవరి పాలు? 2,000 పింఛను 4,000 కానే లేదు. మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు 2,500 ఊసే లేదు. తులం బంగారానికి దిక్కే లేదు. కేసీఆర్ కిట్టు లేదు, న్యూట్రిషన్ కిట్ రాలేదు. మరి 1,50,000 కోట్ల అప్పు ఎందుకయింది అనుకుంటా పాయింట్ టు పాయింట్ అరుచుకుంటా ఎక్స్లా రాసుకొచ్చిండు కేటీఆర్. ప్రాజెక్టులు కట్టించి మిషన్ కాకతీయ కింద చెరువులు కుంటలు బాగు చేసి, మిషన్ భగీరథ కింద ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి, రైతు బంద్ ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, కళ్యాణ లక్ష్మి ఇచ్చి, ఆసరా పింఛన్లతోని అండగా నిలబడి 1000కి మీదనే సంక్షేమ గురుకుల బళ్ళు కట్టించి, హరితహారంతోని పచ్చదనం పెంచి, 2 లక్షల ఉద్యోగాలిచ్చి, అన్ని రంగాలల్లో తెలంగాణను నంబర్ 1 చేసి 10 ఏళ్లలో 4 లక్షల కోట్ల అప్పు చేసిన కేసీఆర్ సర్కార్ మీద ఏడాది ఏలువడిల్నే 1,50,000 కోట్ల అప్పు చేసిన వీళ్ళు విష ప్రచారం చేస్తుర్రు అనుకుంటా గరమైండు. ఇచ్చిన హామీలల్లా ఎన్ని చేసిర్రని ఇన్ని కోట్ల అప్పు ఎందుకు చేసిర్రో ఎందుకు ప్రశ్నించరు? జాగో తెలంగాణ జాగో అనుకుంటా రాసుకొచ్చిండు. ఆయన కేటీఆర్ అన్నాడని కాదు గాని కాంగ్రెస్ వాళ్ళు సర్కార్లకు వచ్చినప్పటి నాటి సంది బీఆర్ఎస్ అప్పులు చేసింది, ఆగం చేసింది అని మాట్లాడిరు కదా. మరి అన్ని చెప్పినాం, మనం కూడా అప్పులు చేస్తే అది కూడా హామీలు చక్కగా నెరవేర్చకుండా ఎంతసేపు పక్క పార్టీలనే మాటలంటే జనాలు ఊకుంటారా? కేటీఆర్ తీరు ఎక్స్లా రాసుకరాకున్నా గాని మందిలనైనా మాట్లాడుకుంటారుగా. మళ్ళోసారి ఓటేయాలంటే ఆలోచన చేస్తారు కదా. ఇవన్నీ ఆలోచన చేసైనా అటు అప్పులు ఇటు జనాల తిప్పల మీద ఏం నజరేస్తారో చూడాలిగా. అబ్బబ్బా ఏం ఆలత అయిపోయిందిలా కాంగ్రెస్ లీడర్లది. వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ గురించి మర్చిపోతుర్రు అంటే చూడుర్రి పరిస్థితి ఎంత అధ్వానం ఉందో. పోనీ ఇది ఏ ఎమ్మెల్యేకో మంత్రికో జరిగిన అవమానం కాదు, ఖుద్దు మన డిప్యూటీ సీఎం బట్టి సార్కే అయింది. నిన్న మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు ఉమ్మడి వరంగల్ పర్యటనకు పోయిండు కదా. ఇక ఆడ శాన జాగాలలో కొన్ని శంకుస్థాపన కార్యాలు, పోర్లతోని కలిసి తినుడు, సబ్ స్టేషన్లు షాల్ చేసుడు గిట్లా కొన్ని కార్యాలకు హాజరుపడ్డాడు. అయితే అందులోనే హన్మకొండల ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవం కార్యం కూడా ఉండే. అలా కార్యం అన్నప్పుడు పోస్టర్లు గిన బానే ఉంటాయి కదా. అయితే ఆడ చీఫ్ గెస్ట్ వస్తున్న బట్టి సార్ ఫోటో అని మార్చిర్రు. అటెన్క ఆడున్నోళ్ళ దాంట్లోనే ఎవలో బాగా గమనించి చూస్తే సార్ ఫోటో లేదు. ఇక దబ్బ దబ్బ మళ్ళా ఫోటో తెచ్చి అంట పెట్టిరు. ఇట్లా ఇడ గమ్మత్ ఏందంటే బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఫోటో పెట్టి బట్టి విక్రమార్క ఫోటో మర్చిర్రు. మీరు అట్లెట్లా యాది మరుస్తారు మా నాయకుడి ఫోటో అని బట్టి సార్ తర్పోలు గుర్రు గారు అన్నారు. ఈ ముచ్చటి ఇప్పుడు ఇంటర్నెట్ లో తిరుగుడుతోని ఏందో ఏమో ఓ పనాపై చెప్పినప్పుడు చక్కగా చేయాలని తెలియదా? మీ పతారా మీరే ఒట్టిగా పల్సా చేసుకుంటారు కదా. ఎక్కిరిచ్చేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట అంటే గిరే కావచ్చు. మీరు బందికి పని చెప్పకుండా ప్రతిపక్షాలకు ఎక్కిరిచ్చే ఛాన్స్ ఇస్తారు కదా అని మాట్లాడుకుంటుర్రు అంతా.